దయచేసి ఈ సాక్ష్యాన్ని మీరు గమనించండి. ఈ చిన్నవాడిని కూడా మీరు ఒకసారి చూడండి. గడిచిన మార్చి నెలలో కడుపులో నొప్పిగా ఉందని హాస్పిటల్ తీసుకొని వెళ్ళారట. హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు డాక్టర్లు స్కానింగ్ తీసినప్పుడు ఆ స్కానింగ్ రిపోర్ట్లో కడుపులో గడ్డలు ఉన్నాయి, ఇవి క్యాన్సర్ గడ్డలు అని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఆ స్కానింగ్ కూడా మీకు అందుబాటులో చూడగలరు ఉంది. తర్వాత దేవుని సన్నిధికి వచ్చి సహోదరి ప్రార్థన చేసుకొని అలాగనే దైవజనుల ప్రార్థన సహాయం కూడా పొంది తిరిగి వెళ్ళినప్పుడు మరలా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు స్కాన్ చేశారు. ఈ రిపోర్ట్ కూడా చూడండి. ఇప్పుడు స్కాన్ చేసిన రిపోర్ట్ ఇది. ఈ రిపోర్ట్లో దేవుని కృపలో క్యాన్సర్ గడ్డలు కూడా ఏమీ లేవు, ఏ సమస్య లేదు, ఈ చిన్నవాడికి ఆరోగ్యంగా ఉన్నాడని డాక్టర్లు సెలవిచ్చారు. ప్రార్థన ఆలకించి స్వస్థపరిచిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన మధ్యలో సహోదరి రజనీ గారు ఉన్నారు, సొలస ప్రాంతం నుంచి వచ్చారు. తనకి బాగా విపరీతంగా తలనొప్పి వస్తున్నప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించుకున్నప్పుడు తలలో గడ్డు ఉందని చెప్పారంట. ఎటువంటి స్కానింగ్ కానీ అవేవి చేయకుండా డైరెక్ట్ అమ్మ ఆపరేషన్ చేయాలి అర్జెంటుగా అని చెప్పి ఆపరేషన్కి తీసుకెళ్ళి అంతా కట్ చేసేసారంట. కట్ చేసిన తర్వాత అది క్రిటికల్ అయిపోయేసరికి తను బ్రతుకుతుందో లేదని చెప్పి ఆ హాస్పిటల్ యాజమాన్యం మొత్తం భయపడి వాళ్ళే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారంట, పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసి ఈ తల్లిని మరలా గుంటూరు పంపించారంట. వాళ్ళ అంబులెన్స్లో పంపించినప్పుడు అక్కడికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ కొన్నాళ్ళు మెడిసిన్ వాడారు. అమ్మ అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి, తను ఆపరేషన్ చేసిన తర్వాత బ్రతుకుతుందో లేదో తెలియదు, అలాగే ఒకవేళ ఆపరేషన్ సక్సెస్ అయితే తను మరలా ఒకప్పుడు ఉన్నట్లుగా ఉండవచ్చు, ఉండకపోవచ్చు, మాట్లాడలేకపోవచ్చు, పూర్తిగా ఇక బ్రతికున్న శవంతోనే సమానం అన్నట్లుగా చెప్పారంట. కానీ ఆ తల్లి విశ్వాసం ఉంచి ప్రార్థన చేసుకున్నప్పుడు ఎటువంటి ప్రమాదం లేకుండా, అలాగే సంఘస్థులు కూడా చెప్పినప్పుడు సంఘ విశ్వాసులందరూ కూడా ప్రార్థన చేశారంట ఆ తల్లి కోసం. ఎటువంటి ప్రమాదం లేకుండా ఆ గడ్డను తీశారన్నయ్య. అలాగే ఆ గడ్డను టెస్ట్కి పంపించినప్పుడు ఆ గడ్డ టెస్ట్లో తనకి క్యాన్సర్ ఉందని చెప్పి అన్నారంట. క్యాన్సర్ ఉంది, 30 రోజులు మరలా తనకి కరెంట్ పెట్టాలని చెప్పినప్పుడు ఆ 30 రోజులు కూడా కరెంటు పెట్టినప్పుడు దేవుడు ఎటువంటి ప్రమాదం లేకుండా డాక్టర్లు సైతం ఆశ్చర్యపోయే రీతిలో అసలు నువ్వు బ్రతికున్నావంటే ఆశ్చర్యం అంటూ సాక్ష్యం ఇస్తూ ఉంది తల్లి. ఆ దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా.